హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీకి ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఇప్పుడు ఏంటంటే ఈ స్పాట్ లోన్ వచ్చి 4 నెలలు పూర్తి చేసుకునేసి 5 నెలల్లో 2 వారాలు అనేది కంప్లీట్ అనేది చేసుకోవడం జరిగింది అనమాట. ఓకేనా, కావాలంటే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ లోను 4 వారాలు అంటే నెల, రెండో లోన్ వచ్చి 8 వారాలు అంటే 2 నెలలు అనమాట. ఓకేనా, మూడో లోన్లో నేను ఏంటంటే 3 పేమెంట్లు క్లియర్ చేశాను, 4 పేమెంట్ ఇంకా రన్నింగ్ లో ఉందన్నమాట. అంటే నేను స్పాట్ లోన్ కంపెనీ వచ్చిన తర్వాత నేను మినిమం 2 వారాల తర్వాత నేను జాయిన్ అవ్వడం జరిగింది అనమాట. ఓకేనా, 2 వారాల తర్వాత నేను జాయిన్ అవ్వడం జరిగింది. నేను మీకులాగే ఈ కంపెనీ ఉంటుందా పోతుందా, నేను పెట్టే 1600తో కంపెనీ నేను పెట్టిన 1600తో కంపెనీ ఎత్తుకుని పోతాడా అని నేను కూడా మీకులాగే ఆలోచించి నేను కూడా ఇందులో దిగడం జరిగింది. ఈ ఆలోచనలో పడి నేను ఏంటంటే 2 వారాలు అనేది వేస్ట్ చేయడం జరిగింది అనమాట. ఆ తర్వాత నేను జాయిన్ అయ్యాను. నేను 1600తోనే జాయిన్ అయ్యాను. నేను కింద లెఫ్ట్ రైట్ వేసుకున్నాను. టీమ్ లోన్ అనేది ఎలిజిబుల్ అయ్యాను, కంటిన్యూ అయ్యింది. తర్వాత నేను టీమ్ అనేది డెవలప్ చేసుకున్నాను. ఓకేనా, ఈ దగ్గరగా 4 నెలల్లో నేను ఇంచుమించు నెల తక్కువగా 4 నెలలు అవుతుంది, ఇంకొక వారం తక్కువగా 4 నెలలు అవుతుంది ఇంకా కంప్లీట్ చేయి నేను జాయిన్ అయ్యి. ఈ 4 నెలల్లో మీరు చూసుకోవచ్చు, కరెక్ట్గా మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. లైవ్లో చూపిస్తున్నాను మీకు. 1,42,440 రూపాయలు అనేది నేను సంపాదించింది 4 నెలల్లో. జస్ట్ ఏంటంటే ఓన్లీ పార్ట్ టైం గా చేసుకుంటూ, అది కూడా జస్ట్ ఇది ఒక్క ఐడికి అనమాట. ఈ ఓన్లీ ఒక ఐడికి ఇది. ఓకేనా, ఇలాంటి ఐడీలు నేను నా ఫ్యామిలీలో మనిషికి ఒక ఐడి వేసుకున్నాను. ఓకేనా, 1,42,440 రూపాయలు అనేది నేను ఈ 4 నెలల్లో సంపాదించడం జరిగింది. ఇది మీకు లైవ్ లో చూపిస్తున్నాను అనమాట. ఓకేనా, ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది ఇంకా ఏంటంటే ఈ స్పాట్ లోన్ లో 5 నెలలు అయిపోయినా కూడా జాయిన్ అవడానికి ప్రతి ఒక్కరికి కూడా భయం అనమాట, చాలా భయం అనమాట. ఓకేనా, మీ అందరికి కూడా ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ కంపెనీలో జాయిన్ అవ్వడానికి మీరు పెట్టే పెట్టుబడి, సపోజ్ మీరు ఒక ఐడి తీసుకున్నట్టయితే 1600 పెట్టుబడి పెడతారు. ఓకేనా, లేదు బయట వాళ్ళని రెఫర్ చేయడం నాకు ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళతో లేని కొంత తలపడి నేను తెచ్చుకోవడం ఎందుకు అనుకుంటే మీరు మీ పేరులోనే 3 ఐడీలు వేసుకుంటారు. 3, 16, 4,800 రూపాయలు అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది ఇక్కడ పెట్టడం జరుగుతుంది అనమాట. ఓకేనా, 4,800 రూపాయలు మీరు పెట్టుబడి పెట్టినట్టయితే 3 ఐడీలు మీ పేరులో వేసుకుంటారు. ఓకేనా, అక్కడి నుంచి ఏంటంటే వాళ్ళు ఇచ్చే లోన్ ఏదైతుందో 1 లోన్ కానీ 9 లోన్ వరకు కరెక్ట్గా టైం టు టైం పే చేసినట్టయితే మీకు వచ్చి క్యాష్ బ్యాక్ ఎంత అంటే 3,88,450 రూపాయలు క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఈ 3,88,450 రూపాయలు క్యాష్ బ్యాక్ సంపాదించుకోవడానికి మీరు జస్ట్ కేవలం 4,800 రూపాయలు పెట్టుబడి పెట్టడానికి మీ దగ్గర డబ్బులు లేవు. ఓకేనా, 3,88,450 రూపాయలు లాభం పొందడానికి దానికి కావలసిన 4,800 రూపాయలు పెట్టుబడి పెట్టడానికి మీ దగ్గర లేవన్నమాట. ఓకేనా, అదే కదా అర్థం? ఓకే, సరే, బాగానే ఉంది. ఓకేనా, ఈ స్పాట్ లోన్ జాయిన్ అయ్యి ఈ స్పాట్ లోన్ వచ్చి మనకి ఏంటంటే 4 నెలలు పూర్తి అయిపోయింది. ఈ 5వ నెల వచ్చి 2 వారాలు అనేది జరుగుతుంది అనమాట ఇప్పుడు. ఓకేనా, ఈ 5 నెలల్లో మీరు కానీ మీ ఫ్యామిలీ మెంబర్తో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ ఒక సినిమాకి కానీ ఒక పార్టీలకు కానీ, మీ ఫ్రెండ్స్తో సినిమాలకు వెళ్ళకుండా ఉన్నారా? అలాగే మీ ఫ్రెండ్స్తో పార్టీలు పెట్టుకోకుండా ఉన్నారా? ఇక్కడ ఈ 4,800 రూపాయలు ఖర్చు అవ్వలేదా? ఇక్కడ ఈ 4,800 రూపాయలు మీరు నష్టపోలేదా? ఈ స్పాట్ లోన్ కంపెనీలో 4,800 రూపాయలు పెడితే కంపెనీ ఎక్కడ ఎత్తేస్తారో, మనం పెట్టిన 4,800 రూపాయలు ఎక్కడ నష్టపోతామో అనుకుంటున్నారు కదా. మరి ఇలా చేస్తే ఇది నష్టం కాదా? ఉదాహరణకి ఒక 4,800 రూపాయలు ఈ స్పాట్ లోన్ కంపెనీలో పెట్టి పోతే పోయింది, వస్తే వచ్చింది అనుకొని మీరు ఒక 4,800 రూపాయలు పెడితే మీకు వస్తే ఎంత వస్తుందంటే, పోతే 4,800 రూపాయలు పోతుంది. వస్తే
మీకు 3,88,450 రూపాయలు వస్తాయి అన్నమాట కదా. అలా ఆలోచించండి. అలా ఆలోచించి మీరు 4,800 రూపాయలు పోయిందనుకునే పెట్టండి. ఓకేనా. ప్రతి మనిషికి రేపన్న ఆలోచన ఉండాలి ఫ్రెండ్స్. అలా ఆలోచించే ప్రతి మనిషి కూడా జీవితంలో ముందుకు పోతా ఉంటాడు అనమాట. అలాంటి ఆలోచన లేనివాడు సినిమాలని, షికార్లని, పార్టీలని డబ్బులు వేస్ట్గా ఖర్చు పెట్టి రేపన్న రోజున కష్టాలనేది కొని తెచ్చి పెట్టుకుంటారనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇదంతా కూడా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇదంతా కూడా రోజు నా కళ్ళ ముందు జరుగుతుందనమాట. నా కళ్ళ ముందు రోజు జరుగుతుందనమాట. నేను వేరే వాళ్ళని ఎవరైనా అడిగినప్పుడు ఈ విధంగా నాకు 4,800 రూపాయలంటే నా దగ్గర లేవు, అదొక పెద్ద అమౌంట్ అని ఫీల్ అయిపోతారు. కానీ ఈ సినిమాలకు వెళ్ళడాలు, షికార్లకు వెళ్ళడాలు, ఫ్రెండ్స్తో పార్టీలకు వెళ్ళడానికి అలాంటప్పుడు అయితే మాత్రం ఈజీగా వాళ్ళకి డబ్బులు వస్తాయి అనమాట. ఓకేనా. ఇక్కడ ఒక 4,800 రూపాయలు ఖర్చు పెట్టుకునేసి ఒక రోజు ఖర్చు పెట్టుకున్నాం అనుకోండి, కంపెనీ పోయిందా, నేను కంపెనీ ఉంటుందని 100% నేను చెప్పట్లేదు. ఏంటంటే అనుకోండి అలాగా, ఈ 4,800 రూపాయలు వెళ్ళారు, ఫ్రెండ్స్తో పార్టీ చేసుకున్నారు, ఆ రోజుతో అనవసరమైన ఖర్చు కదా, అది మీకు నష్టమే కదా. అలాంటిది ఏదో ఒకటి జరిగింది అనుకోండి, కంపెనీ ఒక సపోజ్ కంపెనీ ఎత్తేస్తే 4,800 రూపాయలు పెట్టుకొని ఆ కంపెనీ మీ 4,800 రూపాయలు పెట్టుకుని పారిపోతే పోయిందనుకోండి, ఆ 4,800 రూపాయలు పోయిందనుకునే మీరు వర్క్ చేసుకోండి. ఓకేనా. వర్క్ చేసుకుంటే మీకు వచ్చే లాభం ఎంత అక్కడ 3,88,450 రూపాయలు 21 మంత్స్లో, అంటే 2 సంవత్సరాలు తిరగకుండా మీకు బోల్డ్ డబ్బు తెచ్చిపెడుతుంది అనమాట. ఓకేనా. ఇక్కడ ఒక 4,000 చిన్న విషయం అనమాట. ఇక్కడ ఒక 4,800 రూపాయలు ఖర్చు పెట్టి మనం ఈ స్పాట్ లోన్లో జాయిన్ అయినట్టయితే, ఓకేనా, అందంగా మనకు లోన్ ఇస్తాడు అనమాట. వాడు లోన్ ఇస్తాడు. ఆడిచ్చిన లోన్ ఏదైతే ఉందో కరెక్ట్గా ఎలాంటి కష్టం నష్టం లేకుండా మనం లోన్ అనేది కట్టుకున్నట్టయితే, ఇప్పుడు మనం లోన్ కట్టుకోవడం లేదంటే ఎలాంటి నష్టమైనా ఉందా, అలాగే ఎలాంటి కష్టమైనా ఉందా, ఎలాంటి ఇబ్బంది అయినా ఉందా, ఏమీ లేదు. వాడు ఇస్తాడు, మనం కట్టుకోపోతాం. అది కూడా మన చేతితో తీసుకెళ్ళి కట్టేది ఏం లేదు. అదే వాలెట్లో ఉంచుకుంటే వాడు కట్ చేసుకునేస్తాడు అంతే. ఆ లోన్ వచ్చిన రోజున ఏదైతే ఉందో, లోన్ వచ్చిన రోజు ఉందో ఆ రోజు మీరు గుర్తు పెట్టుకునేసి లోను లోను హిస్టరీలోకి వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో అది 1 minute టైము జస్ట్ అక్కడ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా మీకు వాలెట్లోకి వచ్చి ఉంటుంది. మళ్ళీ లోన్ కంటిన్యూ అయిపోయి లాస్ట్ వారంలో మళ్ళీ లోన్ కట్ అయిపోయి కొత్త లోన్ వచ్చేంత వరకు కూడా మీరు మళ్ళీ ఆ వెబ్సైట్ ఓపెన్ చేసుకుని చూసుకోవాల్సిన అవసరం అనేది ఉండదు అనమాట. ఓకేనా. లోన్ వచ్చిన రోజు ఒక 1 minute పని అనమాట అది. అక్కడ తీసుకెళ్ళి ఆ లోన్ తీసుకెళ్ళి వాలెట్లో పెట్టుకుంటారు, అంతే అయిపోద్ది. ఓకేనా. మళ్ళీ నెక్స్ట్ లోన్ వచ్చేంత వరకు కూడా మీరు అక్కడికి వెళ్ళవలసిన పని, చెక్ చేసి చూసుకోవాల్సిన పని కూడా మీకు లేదనమాట, మీరు అందులో డబ్బులు తీయలేనట్టయితే. ఓకేనా. దానికి ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి కష్టం లేదు, ఎలాంటి నష్టం లేదు. ఓకేనండి. మనిషి అనేవాడు ఏంటంటే ఒక ఆశాజీవి అనమాట అండి. ఓకేనా. మనిషి అనేవాడు ఎక్కడోనా ఒక ఆశాజీవి అనమాట. కంపెనీ రేపు పోతుందని చెప్పి అనుకున్నా మనం ఈ రోజు పోతే ఎలా ఉంటుందండి, అదేం చెప్పగలం కదా. కంపెనీ రేపే పోవచ్చు, కానీ ఈ రోజే పోతే మనం అది ఎవరైనా చెప్పలేం కదా, మన చేతుల్లో లేదు కదా, మన లైఫే మన చేతుల్లో లేదు. ఓకేనా. అలాంటిది కంపెనీ ఉంటుందో పోతుందని చెప్పి మనం చెప్పలేం కదండి. ఓకేనా. అలాగే మనిషి ఏంటంటే మనిషి ఎప్పుడు కూడా ఆశాజీవి అనమాట. రేపు ఉంటుంది, రేపు మనదే అనుకుని ఆశతోని ఎలా బతుకుతామో అలాగే ఈ కంపెనీ కూడా రేపు అంటూ మన కోసం ఉంటుంది, కంపెనీ ఉండే కంపెనీ అనుకుని ఒక ఆశతో బతకండి, ఒక ఆశతో జాయిన్ అవ్వండి, ఒక ఆశతో సంపాదించుకోండి. ఓకేనండి. ఈ విధంగా మీరు ఆలోచించినట్టయితే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనమాట అండి. అలా చూస్తూనే మీకు ఏంటంటే 5 నెలలు అనేది గడిచిపోయింది. మీరు డే ఎండ్లోనే ఈ ఆలోచన లేకుండా డే ఎండ్లోనే మీరు జాయిన్ అయినట్టయితే ఈ పాటికి మీరు లక్షల్లో వేలల్లో సంపాదించుకుంటారు అనమాట, వేలలో లక్షల్లో ఇన్కమ్ అనేది సంపాదించుకుంటారు అనమాట నాకులాగా. ఓకేనండి. దాని గురించి ప్రతి ఒక్కరికి కూడా మిమ్మల్ని ఫోర్స్ అంటే చేయడం లేదండి. ఏదో ఒక రోజు మీకంటూ ఒక ఆలోచన వస్తుంది, ఈ స్పాట్లలో మీకంటూ ఒక అవకాశం ఉంది. ఇది ఒక మంచి అవకాశం అనమాట. ఈ స్పాట్లో ఇచ్చే అవకాశం మంచి అవకాశం, ప్రతి ఒక్కరు కూడా సంపాదించుకోవచ్చు ఇందులో. ఓకేనా. ఇంకా లేట్ చేసింది చాలు, రండి, జాయిన్ అవ్వండి, మంచిగా ఇన్కమ్ తీసుకోండి. మా సపోర్ట్ మాత్రం మీకు ఎప్పుడు ఉంటుంది అనమాట. ఓకేనా. ఎలాంటి సపోర్ట్ కావాలంటే అలాంటి సపోర్ట్ మా తరఫు నుంచి మీకు ఉంటుంది. మంచి లైఫ్ని లీడ్ చేయండి. ఓకేనా.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ స్పాట్ లోన్ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ నేను ముందుకు తీసుకొస్తుంటాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.